ఒకప్పుడు టీవీ కూడా లేని చిన్న ఇంట్లో పెరిగిన బాలుడు నేడు ప్రపంచ టెక్నాలజీని నడిపిస్తున్నాడంటే నమ్మగలమా? అదే కథ సుందర్ పిచాయ్ది. That telephone cemented my fascination with technology. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. 1972లో చెన్నైలో జన్మించిన పిచాయ్ 2 గదుల ఇంట్లో పెరిగాడు. ఇంట్లో ఫోన్ కూడా లేదు. బయట వాళ్ల ఫోన్ నెంబర్లు ఒక్కసారి వింటే గుర్తుంచుకునే సామర్థ్యం ఆయనది. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేసి టెక్నాలజీ గురించి చెప్పిన విషయాలు చిన్నప్పటి నుంచి ఆయనలో ఆసక్తి పెరిగింది. స్కూల్ నుంచి టాప్ స్టూడెంట్ గా గుర్తింపు పొందిన పిచాయ్ తర్వాత ఐఐటి ఖారగ్పూర్ లో అడ్మిషన్ పొందాడు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివినా అతడి ఫోకస్ ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే ఉండేది. అతడి ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్లు విదేశాల్లో చదవమని ప్రోత్సహించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి వెళ్లేటప్పుడు అతడి తండ్రి 1 సంవత్సరం జీతం మొత్తాన్ని ఖర్చు చేసి ఫీజు చెల్లించాడు. ఇది కుటుంబం చేసిన పెద్ద త్యాగమని చెప్పొచ్చు. అక్కడ కొత్త కల్చర్, కొత్త సిస్టమ్ మధ్య అడ్జస్ట్ అవుతూ తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక మొదటగా అప్లైడ్ మెటీరియల్స్ తర్వాత ఎంసీకెన్సీలో పనిచేసిన పిచాయ్ 2004లో గూగుల్లో చేరాడు. ఆ సమయంలో గూగుల్ పెద్ద కంపెనీనే అయినా లోపల తీవ్రమైన పోటీ ఉండేదట. కానీ అతను ఎప్పుడు స్పాట్లైట్ కోసం కాకుండా పని ద్వారా తన విలువను నిరూపించుకోవడంపై దృష్టి పెట్టాడు. అప్పటి వరకు బ్రౌజర్ మార్కెట్లో ఇతర కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి. కానీ పిచాయ్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. వేగంగా, సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే బ్రౌజర్ అదే గూగుల్ క్రోమ్. ప్రారంభం కంపెనీలోనే చాలా మంది డౌట్ పడ్డా పిచాయ్ తన నిర్ణయాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి క్రోమ్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. క్రోమ్ విజయంతో అతనిపై నమ్మకం పెరిగింది. తర్వాత ఆండ్రాయిడ్, జీమెయిల్, మ్యాప్స్ వంటి ప్రొడక్ట్స్ బాధ్యతలు తీసుకుని వాటిని గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లాడు. టీమ్ ను ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా పనిచేయనిచ్చే స్టైల్ ఆయనది. ఇదే అతన్ని ఇతర లీడర్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. 2015లో గూగుల్ సీఈఓగా నియమితుడైన పిచాయ్ తర్వాత ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓగా కూడా ఎదిగాడు. ఇది కేవలం పదవి కాదు, అతడి కృషి, సహనం, స్ట్రాటజీకి వచ్చిన గౌరవం అనే చెప్పాలి. సుందర్ పిచాయ్ చాలా లో ప్రొఫైల్ లీడర్. గొప్ప విజయాలు సాధించినా అహంకారం లేకుండా ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన నమ్మకం ఒకటే, టెక్నాలజీ మనుషుల జీవితాలను సులభతరం చేయాలి. అందుకే ఏఐ, క్లౌడ్ వంటి రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో మొదలైన ఈయన ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరింది. డబ్బు పరిస్థితే కాదు, పట్టుదల, కష్టపడి పని చేయాలనే మనసుంటే ఏదైనా సాధ్యమే అని సుందర్ పిచాయ్ చెబుతున్నాడు. ఒకప్పుడు టీవీ కూడా లేని చిన్న ఇంట్లో పెరిగిన బాలుడు నేడు ప్రపంచ టెక్నాలజీని నడిపిస్తున్నాడంటే నమ్మగలమా? అదే కథ సుందర్ పిచాయ్ది. That telephone cemented my fascination with technology. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. 1972లో చెన్నైలో జన్మించిన పిచాయ్ 2 గదుల ఇంట్లో పెరిగాడు. ఇంట్లో ఫోన్ కూడా లేదు. బయట వాళ్ల ఫోన్ నెంబర్లు ఒక్కసారి వింటే గుర్తుంచుకునే సామర్థ్యం ఆయనది. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేసి టెక్నాలజీ గురించి చెప్పిన విషయాలు చిన్నప్పటి నుంచి ఆయనలో ఆసక్తి పెరిగింది. స్కూల్ నుంచి టాప్ స్టూడెంట్ గా గుర్తింపు పొందిన పిచాయ్ తర్వాత ఐఐటి ఖారగ్పూర్ లో అడ్మిషన్ పొందాడు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివినా అతడి ఫోకస్ ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే ఉండేది. అతడి ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్లు విదేశాల్లో చదవమని ప్రోత్సహించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి వెళ్లేటప్పుడు అతడి తండ్రి 1 సంవత్సరం జీతం మొత్తాన్ని ఖర్చు చేసి ఫీజు చెల్లించాడు. ఇది కుటుంబం చేసిన పెద్ద త్యాగమని చెప్పొచ్చు. అక్కడ కొత్త కల్చర్, కొత్త సిస్టమ్ మధ్య అడ్జస్ట్ అవుతూ తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక మొదటగా అప్లైడ్ మెటీరియల్స్ తర్వాత ఎంసీకెన్సీలో పనిచేసిన పిచాయ్ 2004లో గూగుల్లో చేరాడు. ఆ సమయంలో గూగుల్ పెద్ద కంపెనీనే అయినా లోపల తీవ్రమైన పోటీ ఉండేదట. కానీ అతను ఎప్పుడు స్పాట్లైట్ కోసం కాకుండా పని ద్వారా తన విలువను నిరూపించుకోవడంపై దృష్టి పెట్టాడు. అప్పటి వరకు బ్రౌజర్ మార్కెట్లో ఇతర కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి. కానీ పిచాయ్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. వేగంగా, సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే బ్రౌజర్ అదే గూగుల్ క్రోమ్. ప్రారంభం కంపెనీలోనే చాలా మంది డౌట్ పడ్డా పిచాయ్ తన నిర్ణయాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి క్రోమ్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. క్రోమ్ విజయంతో అతనిపై నమ్మకం పెరిగింది. తర్వాత ఆండ్రాయిడ్, జీమెయిల్, మ్యాప్స్ వంటి ప్రొడక్ట్స్ బాధ్యతలు తీసుకుని వాటిని గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లాడు. టీమ్ ను ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా పనిచేయనిచ్చే స్టైల్ ఆయనది.
ఇదే అతన్ని ఇతర లీడర్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. 2015లో గూగుల్ సీఈఓగా నియమితుడైన పిచాయ్ తర్వాత ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓగా కూడా ఎదిగాడు. ఇది కేవలం పదవి కాదు, అతడి కృషి, సహనం, స్ట్రాటజీకి వచ్చిన గౌరవం అనే చెప్పాలి. సుందర్ పిచాయ్ చాలా లో ప్రొఫైల్ లీడర్. గొప్ప విజయాలు సాధించినా అహంకారం లేకుండా ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన నమ్మకం ఒకటే, టెక్నాలజీ మనుషుల జీవితాలను సులభతరం చేయాలి. అందుకే ఏఐ, క్లౌడ్ వంటి రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో మొదలైన ఈయన ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరింది. డబ్బు పరిస్థితే కాదు, పట్టుదల, కష్టపడి పనిచేయాలని మనసుంటే ఏదైనా సాధ్యమే అని సుందర్ పిచాయ్ చెబుతున్నాడు. ఒకప్పుడు టీవీ కూడా లేని చిన్న ఇంట్లో పెరిగిన బాలుడు నేడు ప్రపంచ టెక్నాలజీని నడిపిస్తున్నాడంటే నమ్మగలమా? అదే కథ సుందర్ పిచాయ్ది. That telephone cemented my fascination with technology. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. 1972లో చెన్నైలో జన్మించిన పిచాయ్ 2 గదుల ఇంట్లో పెరిగాడు. ఇంట్లో ఫోన్ కూడా లేదు. బయట వాళ్ల ఫోన్ నెంబర్లు ఒక్కసారి వింటే గుర్తుంచుకునే సామర్థ్యం ఆయనది. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేసి టెక్నాలజీ గురించి చెప్పిన విషయాలు చిన్నప్పటి నుంచి ఆయనలో ఆసక్తి పెరిగింది. స్కూల్ నుంచి టాప్ స్టూడెంట్ గా గుర్తింపు పొందిన పిచాయ్ తర్వాత ఐఐటి ఖారగ్పూర్ లో అడ్మిషన్ పొందాడు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివినా అతడి ఫోకస్ ఎప్పుడూ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే ఉండేది. అతడి ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్లు విదేశాల్లో చదవమని ప్రోత్సహించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి వెళ్లేటప్పుడు అతడి తండ్రి 1 సంవత్సరం జీతం మొత్తాన్ని ఖర్చు చేసి ఫీజు చెల్లించాడు. ఇది కుటుంబం చేసిన పెద్ద త్యాగం అని చెప్పొచ్చు. అక్కడ కొత్త కల్చర్, కొత్త సిస్టమ్ మధ్య అడ్జస్ట్ అవుతూ తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక మొదటగా అప్లైడ్ మెటీరియల్స్ తర్వాత ఎంసీలో పనిచేసిన పిచాయ్ 2004లో గూగుల్లో చేరాడు. ఆ సమయంలో గూగుల్ పెద్ద కంపెనీనే అయినా లోపల తీవ్రమైన పోటీ ఉండేదట. కానీ అతను ఎప్పుడు స్పాట్ లైట్ కోసం కాకుండా పని ద్వారా తన విలువను నిరూపించుకోవడంపై దృష్టి పెట్టాడు. అప్పటి వరకు బ్రౌజర్ మార్కెట్లో ఇతర కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి. కానీ పిచాయ్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. వేగంగా, సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే బ్రౌజర్, అదే గూగుల్ క్రోమ్. ప్రారంభం కంపెనీలోనే చాలా మంది డౌట్ పడ్డా పిచాయ్ తన నిర్ణయాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి క్రోమ్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. క్రోమ్ విజయంతో అతనిపై నమ్మకం పెరిగింది. తర్వాత ఆండ్రాయిడ్, జీమెయిల్, మ్యాప్స్ వంటి ప్రొడక్ట్స్ బాధ్యతలు తీసుకుని వాటిని గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లాడు. టీమ్ ను ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా పనిచేయనిచ్చే స్టైల్ ఆయనది. ఇదే అతన్ని ఇతర లీడర్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. 2015లో గూగుల్ సీఈఓగా నియమితుడైన పిచాయ్ తర్వాత ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓగా కూడా ఎదిగాడు. ఇది కేవలం పదవి కాదు, అతడి కృషి, సహనం, స్ట్రాటజీకి వచ్చిన గౌరవం అనే చెప్పాలి. సుందర్ పిచాయ్ చాలా లో ప్రొఫైల్ లీడర్. గొప్ప విజయాలు సాధించినా అహంకారం లేకుండా ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన నమ్మకం ఒకటే, టెక్నాలజీ మనుషుల జీవితాలను సులభతరం చేయాలి. అందుకే ఏఐ, క్లౌడ్ వంటి రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో మొదలైన ఈయన ప్రయాణం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరింది. డబ్బు పరిస్థితే కాదు, పట్టుదల, కష్టపడి పనిచేయాలని మనసుంటే ఏదైనా సాధ్యమే అని సుందర్ పిచాయ్ చెబుతున్నాడు.